చెలికత్తెలు గమనించి ఆమె వేదనను గ్రహించి శైత్యోపచారాలు చేశారు. ఆమెకు పూర్వజన్మ జ్ఞానవాపి వల్ల కలిగింది. ఆ విషయాన్ని చెలికత్తెలకు చెప్పింది. పూర్వజన్మలో తాను హరిస్వామి కుమార్తె సుశీలని తనను విద్యాధరుడు ఎత్తుకుని పోతుంటే రాక్షసుడొకడు అడ్డు తగిలి అతని చేత మరణించాడు. తాను మరణించి కర్ణాటకలో కళావతి అనే పేరుతో జన్మించిందని వివరంగా చెప్పింది. అందరూ జ్ఞానవాపి గొప్పదనాన్ని పొగిడారు. భర్తను చూసి ఇలా అన్నది, మీరు నా మీద చూపుతున్న ప్రేమ, ఆదరణ మిగిలిన వారి మీద కూడా చూపడం లేదు. కాశీ వెళ్ళి విశ్వేశ్వర దర్శనం చేస్తే మీకు అన్నీ తెలుస్తాయి అన్నది. అప్పుడు అతను ఆమెను వదిలి ఉండలేనని చెప్పి పుత్రులకు అన్నీ అప్పగించి భార్యతో కాశీ చేరుకున్నాడు. అక్కడ గంగా స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించి పులకించిపోయాడు. రాణితో కలిసి జ్ఞానవాపిలో స్నానం చేశాడు. అంతలో ఒక యోగి వచ్చి వారి చేతిలో కొంత విభూతి పెట్టి ఆశీర్వదిస్తూ, ఈరోజు మహానేపథ్యం, ఒక్క క్షణంలో నక్షత్రాలు ఉదయిస్తాయి అన్నాడు. ఇంతలో ఘంటానాదాలు చేస్తూ ఒక విమానం అక్కడికి చేరింది. దాని నుంచి చంద్రమౌళి దిగాడు. వెంటనే చెవిలో ఏదో బోధించాడు. అప్పుడు మహాజ్యోతి అక్కడ ప్రజ్వరిల్లింది. తర్వాత చంద్రమౌళీశ్వరుడు తన ఆలయానికి వెళ్ళిపోయాడు. జ్ఞానవాపి ప్రత్యక్షంగా జ్ఞానాన్ని ఇస్తుంది. అది సర్వజ్ఞానమయం, సర్వలింగమయం, అప్పటికప్పుడు పవిత్రం చేస్తుంది. మరణకాలంలో కూడా మహాజ్ఞానం నశించదు. ఈ కథ విన్నా చదివిన అందరికీ పుణ్యం లభిస్తుంది అని కుమారస్వామి అగస్త్య మహర్షికి తెలియజేశాడు. మరి వారణాసిలోని డోండి వినాయక లీలా మహత్యం తెలుసుకుందాం. ప్రణవాత్మ రూప సాక్షాత్కారిణీం, పాపహారిణీం, మోక్షప్రదాయినీం, కర్మనాశినీం, విశ్వమోహినీం, వారణాసిం కర్మభూమిం, మనోవాచామగోచరం ప్రణమామి సదా భక్త్యా కాశీవాస ఫలాప్తయే. ఆది పూజ్య డుంఢీరాజం అన్నపూర్ణాంచ మాతరం విశ్వనాథం విశాలాక్షి సమేతం ప్రణమామ్యహం. నమామి భైరవం దేవం దండపాణిం తు మాధవం, గంగాం అలాపగంగాదివ్యాం భవానీం మణికర్ణికాం, త్రయంత్రింశత్కోటి దేవపూజితం లింగరూపిణం విశ్వేశ్వరం శివం వందే గ్రంథలేఖన సిద్ధయే. 18 పురాణాలలో పెద్దది స్కాంద పురాణం. 50 ఖండాలతో 1,00,000 శ్లోకాలతో ఉన్న గ్రంథం. స్కందుడు చెప్పిన పురాణం కనుక స్కాంద పురాణం అయింది. కాశీక్షేత్రం గురించి చెప్పిన భాగమంతా కాశీఖండం అనే పేరుతో ఉంది. కాశీ అంటే ప్రకాశ సంబంధమైనది, స్వయం ప్రకాశమైనది, నమ్మి తనను సేవించే వారిని ప్రకాశింపచేసేది అని భావం. దీనినే వారణాసి అని కూడా అంటాం. మిగతా భాగం మరొకసారి.